ఏరులై పారే యేసుని రుధిరం, ఏరులై పారే యేసుని రుధిరం. ఏమని వర్ణించు ఆ ప్రేమ మధురం, ఏమని వర్ణించు ఆ ప్రేమ మధురం. ఏరులై పారే యేసుని రుధిరం, ఏరులై పారే యేసుని రుధిరం. ద్రాక్షారసము కన్నా యేసుని ప్రేమే ఎంతో మధురం. ద్రాక్షారసము కన్నా యేసుని ప్రేమే ఎంతో మధురం. ఆ పాదమస్తకం కొట్టబడినా, ఆ పాదమస్తకం కొట్టబడినా, గాయపడినా చీల్చబడినా, గాయపడినా చీల్చబడినా, ప్రేమతో క్షమించెను యేసు, ప్రేమతో క్షమించెను. ఏరులై పారే యేసుని రుధిరం, ఏరులై పారే యేసుని రుధిరం. ఏమని వర్ణించు ఆ ప్రేమ మధురం, ఏమని వర్ణించు ఆ ప్రేమ మధురం. ఏరులై పారే యేసుని రుధిరం, ఏరులై పారే యేసుని రుధిరం. పాపుల మన కోసమై సిలువలో యేసు కార్చెను రుధిరం, పాపుల మన కోసమై సిలువలో యేసు కార్చెను రుధిరం. నిర్జీవ క్రియలను విడచి మనము, నిర్జీవ క్రియలను విడచి మనము, జీవము గల దేవుని సేవింపను, జీవము గల దేవుని సేవింపను. మన సాక్షిని శుద్ధి చేయును రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును. ఏరులై పారే యేసుని రుధిరం, ఏరులై పారే యేసుని రుధిరం. ఏమని
ఏమని వర్ణించు ఆ ప్రేమ మధురం, ఏమని వర్ణించు ఆ ప్రేమ మధురం. ఈరులై పారే యేసుని రుధిరం, ఈరులై పారే యేసుని రుధిరం. రక్తములెన్నున్నను యేసు రక్తమే రక్షించునది, రక్తములెన్నున్నను యేసు రక్తమే రక్షించునది, సమకూర్చునది సమాధానమిచ్చునది, సమకూర్చునది సమాధానమిచ్చునది, స్వస్థత విడుదల విజయమునిచ్చునది, స్వస్థత విడుదల విజయమునిచ్చునది. విశ్వసించు వారందరికీ విజయము, విశ్వసించు వారందరికీ. ఈరులై పారే యేసుని రుధిరం, ఈరులై పారే యేసుని రుధిరం. ఏమని వర్ణింతు ఆ ప్రేమ మధురం, ఏమని వర్ణింతు ఆ ప్రేమ మధురం. ఈరులై పారే యేసుని రుధిరం, ఈరులై పారే యేసుని రుధిరం. ఏమని వర్ణించు ఆ ప్రేమ మధురం, ఏమని వర్ణించు ఆ ప్రేమ మధురం. ఈరులై పారే యేసుని రుధిరం, ఈరులై పారే యేసుని రుధిరం. మహిమా ఘనతకు అర్హుడనీవే, కరములెత్తి స్వరములతో నిన్నే ఆరాధించేదా. మహిమా ఘనతకు అర్హుడనీవే, కరములెత్తి స్వరములతో నిన్నే ఆరాధించేదా. మహాదేవా అద్భుతాలు చేయుదేవా, నీ వంటి వారు లేరు, నీ వంటి వారు లేరు. పాడదాం. మహాదేవా అద్భుతాలు చేయుదేవా, నీ వంటి వారు లేరు. యేసయ్యా నీ వంటి వారు లేరు. మహాదేవా అద్భుతాలు చేయుదేవా, నీ వంటి వారు లేరు, నీ వంటి వారు లేరు.
God, we bless your name. We give you glory, Lord Jesus. మహిమా ఘనతకు అర్హుడ నీవే, కరములెత్తి స్వరములతో నిన్నే ఆరాధించేదా. మహిమా ఘనతకు అర్హుడ నీవే, అర్హుడ నీవే. నా చేతులెత్తి కరములెత్తి స్వరములతో నిన్నే ఆరాధించేదా. మహాదేవా, అద్భుతాలు చేయుదేవా, నీ వంటి వారు లేరు. యేసయ్యా, మహాదేవా, అద్భుతాలు చేయుదేవా, నీ వంటి వారు లేరు. నీ వంటి వారు లేరు మహాదేవా. యేసయ్యా, మీకే స్తోత్రం. నీ వంటి వారు లేరు, నీ వంటి వారు లేరు మహాదేవా. అద్భుతాలు చేయుదేవా, యేసు 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 వంటి వారు లేరు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, యేసు నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. సంగమంతా స్వరమది యేసయ్యా, యేసయ్యా. ప్రైజ్ యువర్ నేమ్. నా యేసయ్యా, నా మంచి యేసయ్యా, నా కొరకు ప్రాణం పెట్టిన దేవా, నీకే ఆరాధన. నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. దేవాని నామం ఘనమైనది నామం. దేవాని నామం, దేవాని నామం బలమైనది, బలమైనది నామం. స్తుతింతును, స్తుతింతును నీ నామం. ఘనపరచునుయా, ఘనపరచును నీ నామం. స్తుతింతును నీ నామం, ఘనపరచును నీ నామం. అన్నిటికన్నా పైనామం, అన్నిటికన్నా పైనామం యేసయ్యా. అన్నిటికన్నా పైనామం యేసయ్యా. Oh, we bless your name. అన్నిటికన్నా యేసయ్యా. ఈరోజు మన ధ్యానాంశము మినిస్ట్రీ ఆఫ్ షూనమైట్ ఉమన్, షూనేమియురాలి పరిచర్య. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2వ రాజులు 4వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చదువుదాం.
ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన యొక్క స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయించు వచ్చను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన ఎదుకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదుము. అతడు మన ఎదుకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. ప్రియమైన వారులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే షూనేము అనేటటువంటి ప్రాంతం, షూనేము అనే పట్టణం, ఈ పట్టణంలో జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, ఈ షూనేము ప్రాంతంలో, ఈ షూనేము పట్టణంలో, ఈ ప్రాంతము ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడిన ఇశ్శాఖారు అనేటటువంటి గోత్రానికి చెందిన భూభాగం ఇది. ఇశ్రాయేలు గోత్రాలు 12. ఆ 12 గోత్రాలకు యెహోషువ కాలంలో భూమిని పంచి వారికి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క ప్రాంతాన్ని ఇవ్వటం జరిగింది. అయితే ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క ప్రాంతాన్ని ఇవ్వటం వల్ల జరిగినటువంటి విషయం ఏంటంటే, ఈ ప్రాంతము ఎవరికి వచ్చిందంటే షూనేము ఇశ్శాఖారు గోత్రానికి వచ్చింది. ఈ ఇశ్శాఖారు గోత్రీకులకు ఈ యొక్క ప్రాంతం వచ్చింది. ఈ యొక్క ఇశ్శాఖారు గోత్రానికి చెందినటువంటి భూభాగంలో ఈ షూనేము ప్రాంతం ఉంది. ఈ షూనేము అనేటటువంటి ప్రాంతంలో ఒక గనురాలు నివసిస్తూ ఉంది. ఈ యొక్క షూనేము ప్రాంతంలో ఈ గనురాలు నివసించటాన్ని బట్టి, ఈ గనురాలు ఆ ప్రాంతంలో ఆ ఏరియాలో నివసించటాన్ని బట్టి ఈ యొక్క మరి స్త్రీని గూర్చి ఆమె పేరు బైబిల్లో రాయబడలేదు. కానీ ఆమెను గూర్చి ఏమి రాయబడిందంటే ఆమె గనురాలు అని. ఇప్పుడు మనం కూడా షూనేమీయురాలి పరిచర్య అనే అంశాన్ని పెట్టుకున్నాం. అంటే ఈ అంశంలో ఈ షూనేమీయురాలు చేసిన పని ఏంటి అనేటటువంటి విషయానికి మనం వస్తే, ఈ షూనేమీయురాలు చేసినటువంటి అద్భుతమైనటువంటి పరిచర్య, ఎంతో గొప్ప పరిచర్య ఈమె చేసింది. ఈ నెలలో మనకు కనబడేటటువంటి విషయం ఏంటంటే, ప్రియమైన వారులారా, దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆలోచన చేస్తే, ఇక్కడ ఈ షూనేమీయురాలు జీవితంలో ఆమె కనబరిచిన కొన్ని విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం ఈరోజు. ఆమె జీవితంలో మనకు కనబడే మొదటి విషయం ఏంటంటే ఎక్స్ట్రావగెంట్ లవ్, అద్వితీయ ప్రేమ. ఆమెలో విపరీతమైన ప్రేమ, అమితమైన ప్రేమ కనబడుతుంది. ఎవరి ఎడల అనగా దైవజనుని ఎడల అపరిమితమైన ప్రేమను ఆమె వ్యక్తం చేసినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన యొక్క స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేశాను. గనుక అతడు ఆ మార్గము వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయించు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన ఎదుకు వచ్చి పోవచ్చున్న వాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుతున్నాను. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ షూనేమీయురాలు ఏమంటుందంటే, అయ్యా దైవజనుడా, మా ఇంటికి వచ్చి మా ఇంటిలో భోజనం చేయాలి మీరు అని దైవజనుడైనటువంటి ఎలీషాను ఆమె బలవంతం చేస్తుంది. అలాగే ఈమె ఆ దైవజనుని ఆహ్వానించటం ప్రారంభించిన తర్వాత అతడు వస్తూ వెళుతున్నటువంటి సమయంలో
ఆ వ్యక్తిని నిశితంగా పరీక్షిస్తుంది. మనిషిని పట్టుకోవడానికి ఎలా పట్టుకోవచ్చు, అతనిలో భక్తి ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవచ్చు అని అంటే మాట ద్వారా తెలుసుకోవచ్చు. 2, చూపు ద్వారా తెలుసుకోవచ్చు. అతని నడవడి ద్వారా తెలుసుకోవచ్చు. అతను భోజనం చేసే తీరు ద్వారా తెలుసుకోవచ్చు. ఇవన్నీ చాలాసార్లు మనం ఏం చేయమంటే పట్టించుకోం. కానీ నేను చెప్తున్న జాగ్రత్తగా గమనించండి, మాట ద్వారా ఒక వ్యక్తిని మనం గుర్తించవచ్చు. అలాగే చూపు ద్వారా గుర్తించవచ్చు. అతని వైఖరి ద్వారా మనం గుర్తించవచ్చు. డబ్బుల దగ్గర అతని యొక్క వైఖరిని చూసి కూడా అతని యొక్క విధానాన్ని మనము గుర్తించవచ్చు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈమె ఈతన్ని ఎలాగా పరీక్షించింది అనేది ఆమె వచ్చి నాకేం చెప్పలేదు. కానీ నాకెలాగ అర్థమైందంటే ఆమె చాలా జాగ్రత్తగా, షీ హాస్ అ డిసర్నింగ్ స్పిరిట్ అనేది నాకు అర్థమైంది. ఆమెకి వివేచన శక్తి ఉంది. అంటే ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు. చాలాసార్లు మనుషులు మోసపోతున్నారు. ఎలాంటి విషయాల్లో మోసపోతున్నారు అంటే ఆత్మ సంబంధమైన విషయాల్లో మోసపోతున్నారు. దేవుని వాక్యం చెప్పే సత్యం ఏంటంటే మన యొద్దకు వచ్చుచు పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరగదును. హీఈస్ నాట్ ఆఫ్టర్ ఫుడ్, హీఈస్ నాట్ ఆఫ్టర్ మనీ, హీఈస్ ఆఫ్టర్ గాడ్. దేవునికి స్తోత్రం. అతని భోజనం మీద తన ధ్యాస లేదు, తర్వాత మనీ మీద ధ్యాస లేదు, కానీ మహిమ గల దేవుని మీద అతనికి ధ్యాస ఉంది. అందుకనే అతడు భక్తి గల దైవజనుడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ భక్తి గల దైవజనుడు తన ఇంటికి వచ్చుచు పోవచ్చు ఉన్నాడు, భోజనం చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో జరిగినటువంటి విషయం ఏంటంటే, ప్రియమైనటువంటి వారలారా, ఈ భక్తి గల దైవజనుడు ఆ ఇంటికి వస్తూ పోతున్నటువంటి సమయంలో మనం గమనించాల్సిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం ఉంది. ఆ విషయం ఏంటంటే, ఆ భక్తి గల దైవజనుడు వస్తూ పోతున్నాడు. ఈమె దైవజనుడిని ఆహ్వానించింది, భోజనం పెట్టింది. ప్రేమ. కానీ విపరీతమైన ప్రేమ, అమితమైన ప్రేమ ఏమిటంటే వాళ్ళ ఇంటి మీదే గది కట్టించింది. మీరందరూ కూడా చేసే పనే. పాస్టర్ గారిని పిలుస్తారు, భోజనం పెడతారు, కానుకిస్తారు. మీరు అందరూ మంచోళ్ళు. దేవునికి స్తోత్రం. అంతవరకు ప్రేమ బాగానే ఉంది. కానీ ఈమె ప్రేమ మాత్రం అపరిమితమైన ప్రేమ, విపరీతమైన ప్రేమ, అద్వితీయ ప్రేమ. ఏంటో తెలుసా ప్రేమ? గోడ మీద అంటే మిద్దు మీద ఏం చేసిందంటే ఒక రూమ్ కట్టించింది. రూమ్లో ఏం పెట్టిందంటే మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఇవన్నీ కూడా అమర్చింది. దైవజనుడు వస్తే పడుకోవడానికి మంచం, విశ్రాంతికి. ఆ తర్వాత కూర్చుని ఏదైనా చదువుకోవటానికి బల్ల, కనబడటానికి దీపస్తంభం, దీపాన్ని పెట్టింది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, పీట కూర్చోవటానికి, మంచము, బల్ల, పీట ఇవన్నీ కూడా అమర్చి ఆ ఇంటికి వచ్చినప్పుడు దైవజనుడు ఆ ఇంట్లో వచ్చి ఆ యొక్క గదిలో అతను ఉంటున్నాడు, అతను భోజనం చేస్తున్నాడు, అతను వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ స్త్రీ దైవజనుడి ఎడల ఏమి చూపించదంటే పరిచర్య ప్రారంభించి పరిచర్య చేస్తుంది. పరిచర్యలో ఏముందో తెలుసా? ప్రేమ ఉంది. పరిచర్య చాలామంది చేస్తారు, కానీ పరిచర్యలో ఏం కావాలో తెలుసా? ప్రేమ కావాలి. చర్చిలో అనేక మంది చైర్లు తీస్తారు, తీసి అవతల పడేస్తారు టకా టకా అని. అయితే అదేంటంటే ఏదో వంతుకు తీసి అవతల వేస్తున్నాం అనేది. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ పైన మనకి కార్పెట్స్ ఉన్నాయి కిడ్స్ చర్చ్లో. అన్నీ చాలా కార్పెట్స్ చాలా చర్చెస్కి ఇస్తూ ఉన్నాను. కానీ మన స్టార్టింగ్ శాంతినగర్లో ఒక రూమ్లో చర్చి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ కొన్నటువంటి కార్పెట్స్ ఏంటన్నా 1994లో కొన్న కార్పెట్స్ 2023 వరకు పైన ఉన్నాయి. అంటే అప్పుడు కొన్న కార్పెట్స్ ఇప్పుడు వరకు ఉన్నాయంటే అర్థం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఎంతో జాగ్రత్తగా మనం చూస్తే తప్ప వస్తువులు ఉండవు.
పరిచర్య అనేది ఎలా చేయాలంటే, ఈరోజు ఇక్కడ నిలబడ్డాను, అబ్బా సండే వచ్చింది వీళ్ళకి వాక్యం చెప్పాలి అన్నట్టు కాదు. ఎంతో ప్రేమగా, ఎంతో 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 ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఆత్మీయంగా ఏ వాక్యం తన బిడ్డలకు చెప్పాలి అనేటటువంటి ఆలోచనతో దేవుని బిడ్డలారా మీకు అందరికీ ఈ వాక్యం తీసుకురావడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ఈమె గోడ మీద ఇల్లు కట్టింది, కట్టి ఆ ఇంటిలో దైవజనుని పెట్టింది. దేవునికి స్తోత్రం. ప్రేమ. పరిచర్యలో ఏముండాలి? అందరూ చెప్పండి. ఆహ్వానిస్తే సరిపోదు. ఆహ్వానం కూడా ఎలా చేసిందో తెలుసా? ఆహ్వానించడం బలవంతం చేసింది. తప్పకుండా రండి 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 అని బలవంతం చేసి ఇంటికి తీసుకుని వెళ్ళింది. ఆ తరువాత దేవుని బిడ్డలారా, అతడు భక్తి గలవాడని గుర్తించి ఆ యొక్క వ్యక్తి జీవితంలో ఆ వ్యక్తికి దైవజనుడికి ఏమివ్వడం ప్రారంభించిందంటే ఆతిథ్యం. ఆతిథ్యం. హల్లెలూయా అని చెప్తాము ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవజనుని యొక్క శ్రద్ధను బట్టి నీకు వందనాలు. అపరిమితమైన విశ్వాసాన్ని బట్టి నీకు వందనాలు. జీవమును విడుదల చేస్తున్నా. ప్రతి ఇంటిలో ఎవరికి రక్షణ లేదో వారు జీవించుదురుగాక, వారు రక్షణ పొందుదురుగాక, యేసయ్య నీ రక్తంతో కడగబడుదురుగాక, తగ్గింపుతో నీవే దేవుడు అని ఒప్పుకుని నీ గొప్ప రక్షణ పొందుదురుగాక. యేసు నామములో ఈ నెలంతా ఆశీర్వాదకరంగా మార్చండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. అనారోగ్యంతో ఉన్నవారు, హాస్పిటల్స్ లో ఉన్నవారు, నైనా నానా రకాలైనటువంటి చిక్కుల్లో ఇబ్బందులు ఉన్న వారికి స్వస్థత శీఘ్రంగా లభించునుగాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.